పట్టభద్రుల ఓట్లు అడిగే అర్హత కాంగ్రెస్ బీజేపీలకు లేదని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రానికి ఏం చేశారని ఓట్లు వేయాలో చెప్పాలన్నారు. పట్టభద్రుల స్థానం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి, ఆ తర్వాత రాత పరీక్ష పెట్టాలి, ఆ తర్వాత ఇంటర్వ్యూ పెట్టాలి, ఆ తర్వాత సెలెక్ట్ అయిన వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వాలి. రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు 30,000 ఉద్యోగాలు ఇచ్చిందని చెప్తున్నాడు తన ప్రభుత్వం వచ్చినాక. ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా ఇక్కడికి వచ్చిన మా మిత్రులందరూ. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ అన్న వచ్చిందా? మెగా డిఎస్సీ అయిందా? నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ అన్నారు, జరిగిందా? మరి వాళ్ళ నోటిఫికేషన్ ఇవ్వకుండానే 30,000 ఉద్యోగాలు ఇచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నోటిఫికేషన్ ఇవ్వలేదు. మరి ఉద్యోగాలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగ నియామకాలు జరిపిన మొత్తం ప్రక్రియ అంతా పూర్తయి కేవలం న్యాయపరమైన చిక్కులతో, లీగల్ లిటిగేషన్లతో చివరి నిమిషంలో ఆగిపోయిన ఉద్యోగాలు, వాటికి కాగితాల వల్ల రేవంత్ రెడ్డి ఇచ్చి నేను ఇచ్చిన ఉద్యోగాలని చెప్పి తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకే నేను అడుగుతా ఉన్నా, మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం ప్రభుత్వ రంగంలో అని చెప్పిండు రేవంత్ రెడ్డి. మరి రేపటి రోజున తమ్ముడు రాకేష్ రెడ్డిని మీరు ఎమ్మెల్సీగా పంపిస్తే ఎక్కడ పోయినా 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మీ తరఫున నిలదీస్తాడు. మీ తరఫున గల్లాబట్టి అడిగే సత్తా ఉన్నవాడు